హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ కారంతో పాలకూర అండి. ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పాలకూర తినని వాళ్ళు కూడా రొట్టెలు వేసుకుంటూ మరీ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ కావాలంటారండి. ఖచ్చితంగా ఈసారిగా ట్రై చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ 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 ఒక లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతాయి, వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ. కలేజ్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందు ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు వరకు చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ పీసెస్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 10 రెబ్బల వరకు వెల్లుల్లి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 2 పెద్ద కట్టల వరకు పాలకూర తీసుకొని నీట్గా కడిగి ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నానండి. దీన్ని కూడా పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2 ఎండుమిర్చిని ఇలా చుంచుకొని వేసుకోవాలండి. ఇందులోనే ఒక 2 వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులో మనం ఇందాక బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన ఉల్లిపాయలు పచ్చి వాసన పోతాయి. ఇందులోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి ఫ్రై చేసుకొని 2 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ మీదికి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. ఇందులో ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం కట్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి. ఈ విధంగా పాలకూర వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి అబ్బా, టేస్ట్ అయితే అదిరిపోతుంది. వండుతుంటేనే ఆ స్మెల్కి నోరు ఊరిపోతుంది. డెలివరీ అయిన వాళ్ళకి అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా ఇలా పాలకూర కర్రీ చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా మంచిది. ఒంటికి కంటికి చాలా అంటే చాలా మంచిదండి. వీక్లీ 2 టైమ్స్ అయినా పాలకూరని తీసుకోవాలి. పాలకూర పప్పు లేదంటే ఇలా పాలకూరలాగా వండుకొని తినండి. చాలా అంటే చాలా మంచిది. చూడండి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఇందులో వాటర్ అంతా రిలీజ్ అవుతాయండి. ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూడండి ఈ వాటర్ అంతా డ్రై అయిపోయాయి కదా. ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులోకి మనం చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలండి. ఇలా కొరియాండర్ వేసుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా ఉల్లిపాయ కారం వేసి పాలకూర కర్రీ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయ్యేంతవరకు కుక్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అదిరిపోయే టేస్ట్తో పాలకూర కర్రీ రెడీ. ఇలా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్.